అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ముప్పు. అవును, ఈ భయంతోనే ట్రంప్ అత్యంత రహస్యంగా తన విమానాన్నే మార్చుకోవాల్సి వచ్చింది. ఇరాన్కు నెంబర్ 1 టార్గెట్ తానే అవుతానన్న ట్రంప్ చివరకు ఆ ముప్పు కారణంగానే దాక్కుని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఖతార్ రాజకుటుంబం బహుకరించిన విలాసవంతమైన విమానం కాదని సీక్రెట్ సర్వీస్ సాయంతో ప్రపంచం కళ్లుగప్పి ఒక చిన్న సైనిక విమానంలో బ్రిటన్కు వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ట్రంప్ భద్రతా వలయాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఆ ముప్పు ఏంటి? వాషింగ్టన్ పోస్ట్ బట్టబయలు చేసిన ఆ హైటెన్షన్ సీక్రెట్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ తుర్కియే పర్యటన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత రహస్యంగా విమానం మారినట్లు వాషింగ్టన్ పోస్ట్ సంచలన విషయాలను వెల్లడించింది. జూలై 8న తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సు అనంతరం ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ఇరాన్ అతివాదులు, కొందరు చట్టసభ సభ్యులు తుర్కియేలో పర్యటించే ట్రంప్ లక్ష్యంగా క్షిపణులతో దాడి చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. కైహాన్ వంటి ఇరాన్ పత్రికలు ఏకంగా ట్రంప్ తలలోకి బుల్లెట్లు దిగాలి అంటూ వార్తలు ప్రచురించాయి. ఆయనను చంపిన వారికి భారీ నగదు బహుమతి ఇస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తుర్కియేకు పొరుగును ఉన్న ఇరాన్ నుంచి ట్రంప్ విమానంపై దాడి జరిగే ముప్పు ఉందని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ట్రంప్ ప్రయాణంలో రహస్య ప్రణాళిక అమలు చేసింది. నిజానికి ఖతార్ రాజకుటుంబం బహుకరించిన బోయింగ్ 747-8 విమానంలో ట్రంప్ తుర్కియే వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో మాత్రం ఆయన కెమెరాల ముందు ఉద్దేశపూర్వకంగా పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోకి ఎక్కారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా దాక్కొని విమానం అవతల వైపు నుంచి ఎయిర్పోర్టుకు చెందిన ఫుడ్ ట్రక్ సాయంతో రహస్యంగా C-32A అనే చిన్న సైనిక విమానంలోకి మారి బ్రిటన్ చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎయిర్ ఫోర్స్ 1 విమానం అక్కడికి చేరుకుంది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి తాను పాత బ్లూ కలర్ విమానంలో వెళ్లినట్లు ట్రంప్ తర్వాత ప్రకటించినప్పటికీ తాజాగా రహస్య ఆపరేషన్ విషయం బయటపడింది. ఖతార్ రాజకుటుంబం బహుమతిగా ఇచ్చిన కొత్త బోయింగ్ విమానంలో ఆధునిక హంగులు ఉన్నప్పటికీ క్షిపణి దాడులను ఆకాశంలోనే తిప్పికొట్టే క్షిపణి నిరోధక వ్యవస్థ అందులో లేదని సీక్రెట్ సర్వీస్ గుర్తించింది. ఇరాన్ ప్రాక్సీ బలగాలు క్షిపణులతో విమానంపై దాడి చేస్తే ప్రమాదమని భావించే భద్రతా వ్యవస్థలు పటిష్టంగా ఉన్న పాత మిలిటరీ విమానంలోకి ట్రంప్ను అత్యవసరంగా మార్చారు. కాగా ఇరాన్కు తానే నెంబర్ 1 టార్గెట్ అని ట్రంప్ ఎప్పుడో ప్రకటించారు. ఇరాన్ కూడా తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ట్రంప్ను, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూను హత్య చేస్తామని గతంలో ప్రకటించింది.